పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన యేసయ్య పేరిట మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందు. దావీదు మహారాజు తాను రాసుకున్న గొప్ప కీర్తనలలో ఈ 23వ కీర్తన ఒకటి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదవయు లేదు అని ఆయన రాసుకున్న గొప్ప మాటలు. నిజమే ప్రియులారా, ఆయన మనకి కాపరి అయి మేపరి అయి ఉండగా మనకి ఎలాంటి కొదవ ఉండదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు నా యేసయ్యా. పచ్చిక బయలు చోటునకు నన్ను నడిపించు నా యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయ గుండా నేను పయనించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డుగర్రయు నీ దండమును నన్ను కాపాడుచుండను, నీ బడతయు నీ కోలయు నన్ను ఆదుకొనును అని. మృత్యులోయల గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని 23వ కీర్తనలో దావీదు మహారాజు ధైర్యంగా చెప్పుకున్న గొప్ప మాటలు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఈ కీర్తన చదివినప్పుడల్లా మనకి ఎంతో కొండంత బలమునిచ్చేటటువంటి దేవుని యొక్క మాటలు ఇవి. ప్రభు మా కాపరి, మేము భయపడము. ఆయన మందలోని చిన్న గొర్రె పిల్లలము. ఆయన మమ్మల్ని ఎంత గొప్పగానో ఆదరిస్తాడు, కాపాడుతాడు, మేపుతాడు. పచ్చిక గల మైదానాలలో మేము పచ్చిక మేస్తాం. మరి జీవజలాశయాల దగ్గర మమ్మల్ని ఆయన జీవజల నదుల యొద్దకు మమ్మల్ని నడిపించి మాకు మా ప్రాణానికి సేద తీరుస్తాడు. మేము ఎలాంటి పరిస్థితులలోనైనా భయపడము అన్నది ఈ కీర్తన యొక్క సారాంశము, ఆత్మీయ పాఠం. మరి ఓ రోజు ప్రొద్దుపోయి చీకటి కమ్ముకుంటున్నటువంటి సమయం, బస్సు ఒకటి పెద్ద ఎత్తైన కొండ పైకి వెళుతోంది. అతి భయంకరమైన లోయలకు ఎత్తైన కొండలకు మధ్యలో ఉన్న దారిలో బస్సు మెలికలు తిరుగుతూ పోతోంది. బస్సులో ఒక చిన్న పాప కూర్చొని సంతోషంగా పాటలు పాడుతోంది. బస్సు మరో స్టాపునకు చేరినప్పుడు అందులో మరో వృద్ధురాలు కూడా ఉంది. ఓ ముసలావిడ ఈ బస్సులో ఎక్కింది. పాప పక్కనే కూర్చుంది. ఆమెకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత భయంకరమైన దారిలో తనతో పాటు తోటి ప్రయాణికులు లేకపోయినను భయం లేకుండా ఈ చిన్న పాప ఎలా కూర్చోగలిగింది అని తనకు సందేహం వచ్చింది. పాప, ఒంటరిగా చీకటి సమయాన ప్రయాణం చేయుటకు నీకు భయం లేదా అని ఆ ముసలమ్మ బామ్మగారు ఈ చిన్న పాపను ప్రశ్నించింది. ఆ చిన్న పాప నవ్వుతూ ఆ బామ్మగారితో ఇలా చెప్పింది, బామ్మ, నాకు భయం లేదు, ఎందుకంటే మా నాన్నగారే బస్సు డ్రైవరు అన్నది. అంతేకాదు, నేను యేసు ప్రభు బిడ్డను, ఆయన నాతో కూడా ఉన్నారు. గాఢాంధకారపు లోయ గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందు అన్న గొప్ప మాట మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
క్రీస్తు మహిమ ప్రసన్నతను గ్రహించువారు దేనికి భయపడరు. దేవుని బిడ్డ, ఒంటరితనముతో నీవు వేదన పడవద్దు, విసుగు చెందవద్దు. ప్రభు నీతో ఉండుటను విశ్వాస నేత్రముల ద్వారా చూచి ఆయనను పూర్ణ బలముతో స్తుతించుము. ఆయన ఇమ్మానుయేలు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తన 46:11 వాక్యము. అలాగే 121వ కీర్తనలో, నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు, ఆయన నీ కుడి ప్రక్కనే ఉండి కాచి కాపాడుతాడు. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. నీకు ఎలాంటి అపాయము కలగకుండా ఆయన నిన్ను కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకలయందు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండునని ప్రభు యొక్క వాగ్దాన వాక్యం. సదాకాలము ప్రభువునందే నేను గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కనుక నేను కదల్చబడను అని 16వ కీర్తన 8వ వాక్యం. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ప్రయాణాలలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, మరి భయాలతో ఉన్నా, ఇదిగో ఆయన మన కుడి ప్రక్కనే ఉండి మనల్ని కాచి కాపాడుతానన్న గొప్ప వాగ్దానం మనకి తోడుగా ఉంది. నా సన్నిధి మీకు ముందుగా నడుస్తుంది అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక నీ కుడి ప్రక్కన 1000 మంది పడ్డా, ఎడం ప్రక్క 1000 మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు. నా బిడ్డల పాదములకు రాయి తగలకుండా నా దూతలకు ఆజ్ఞాపించి నేను ఎత్తి పట్టుకుంటానన్న 91వ కీర్తనల వాగ్దాన వాక్యం. ప్రియ సోదరి సోదరుడా, మరి ఆయన మనలో ఉన్నంత వరకు, మన హృదయాలలో ఉన్నంత వరకు ఆయన మనల్ని కాచి కాపాడుతూనే ఉంటాడు. ఈ గుండె నీ మాట పాడేటి వేళ, నీ ఉండి ఈ వీణ మ్రోయించవా, నీ ఉండి వీణ మ్రోయించవా. మదిలోన నీ కొరకు గుడి కట్టినాను, అనురాగ రాగాల నిన్ను పిల్చినాను. శుభవేదనాదాలు వినిపించరావా, నీ జీవధారను కురిపించరావా. ఈ గుండె నీ మాట పాడేటి వేళ, నీ ఉండి ఈ వీణ మ్రోయించవా. ప్రభువా, నా మదిలో నీకు గుడి కట్టానయ్యా, నా హృదయ కోవెలలోనికి రా, నన్ను కాచి కాపాడేవాడు. నేను ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ గాఢాంధకారపు మృత్యులోయల గుండా నేను ప్రయాణం చేసినా నువ్వు నన్ను కాపాడుతావు. ఎందుకనగా నువ్వు నా మదిలో ఉన్నావు. నా మదిలో నీకు గుడి కట్టాను, నా హృదయములో, నా హృదయ కోవెలలో నీకు గుడి కట్టాను. నా హృదిలోనికి వచ్చి నివసించు నాయన, నన్ను దీవించు, మరి మా సంఘాలను దీవించు అని మనం ప్రార్థన చేయాలి. అందరూ తలలుంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా ప్రభువా, సర్వోన్నతుడైన దేవ, గాఢాంధకారపు లోయలో మేము సంచరించినను ఏ అపాయమునకు భయపడమని మీరు మాకు తోడై ఉంటారని కీర్తన 23:4వ వచనంలో వాగ్దానం చేశావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నా బిడ్డల పాదములకు రాయి తగలకుండా నా దూతలకు ఆజ్ఞాపించి ఎత్తి పట్టుకుంటానన్నావు. నీకు వందనాలు. కుడి ప్రక్కనే ఉండి కాచి కాపాడుతానన్నావు. నిన్ను కాపాడు వాడను కునకను నిద్రపోను అన్నావు నాయన. మీ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయుచుండగా మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను, మా బిడ్డల్ని, ముఖ్యంగా మా యవనస్తులు తొట్టిల్లకుండా, దారి తప్పిపోకుండా కాచి కాపాడి ధైర్యవంతులను చేయమని, నీకు సాక్షులుగా మేము నిలబడే గొప్ప భాగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను అపారంగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్. గాడ్ బ్లెస్ యు ఆల్.